అడిగి ఇది ఇది కావాలిగా, ఇది కొరత ఉంది కానీ ఓకే అమ్మా అంటాను, ఉందమ్మా అంటాను, దాని సంగతి నేను చూసుకుంటాను. ఏమంటే ఆమెకి కనిపించినవి అనిపించినవి అలా చేయటానికి ఇష్టపడేటువంటి గొప్ప వ్యక్తిగతము కలిగిన ఆమె సాక్ష్యము. మీ ఇంటిలో మరి మా మధ్యన జరిగిందే నేను చెప్తున్నాను. మీ ఇంటిలో మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారో, మీ పట్ల ఎలా నడుచుకుంటున్నారో, మీతో ఎలా మాట్లాడుతున్నారో అనేది మీకు తెలుసు, మీకు తెలిసిద్ది. మీ అక్క కానీ, చెల్లి కానీ, తల్లి కానీ, మరి అయినటువంటి మా నాయనమ్మ కానీ, మరి ఇంకా బంధువులుగా బాధ్యతగా ఉన్నటువంటి వారు ఎవరైనా సరే చెప్పుకోవాల్సినవి, మరి గ్రహించాల్సినవి మరి ఇలాగ ఉంటుంది. కనుక నాకు తెలిసింది, నేను విన్నది, నేను చూసింది నేను చెప్పగలుగుతాను, అంతే కదా. నేను చూడనదే, నేను విననది, నేను చూడనది ఎటువంటిది కూడా నేను చెప్పానే అనుకోండి, అబద్ధము. దేవుడు అంటాడు, ఎందుకురా లేని చెప్తున్నాను, అది లేదు కదా, అది చేయలేదు కదా, అవి చెప్తావేంట్రా, నువ్వు మంచోడు అనుకున్నా, నేను ఎంత లేని అబద్ధాలు చెప్తావా అని చెప్పేసి దేవుడు నా ముఖం మీద ఉమ్మేస్తాడు. ఉమ్మేసిందే కాదు, నేను మొర పెడితే నా మొర కూడా ఆలకించడు. అంటే దేవునితో కలిగి జీవించే జీవితము అవునంటే అవును, కాదంటే కాదు. అంతేగాని ఉన్నవి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా, చేయకోకుండా చేశానని, చేసి చేయలేదని చెప్పటానికి అక్కడ చాలదు. కనుకనే ఆ విషయంలో అమ్మ ఏం చేస్తారంటే, ఏదో ఒకటి నేను చెయ్యాలి. ఇప్పుడు కనీసము 2 వారాలకు కానీ 3 వారాలకు కానీ 2 వారాలు దాటిపోతుందంటే నేనేం చేయలేకపోతున్నానేంటి, నాకేం కుదిరి చావట్లేదు, నేను తేలాపోతున్నాను, నాకు అశాంతిగా ఉందయ్యా అని అమ్మ చేస్తూనే ఉన్నారు, మీరు ఎందుకు చేయట్లేదని అంటే, లేదయ్యా నాకు తృప్తిగా లేదు. నేను చెప్పే ఒక్క ప్రతి మాట కూడాను స్పష్టంగా నేను విన్నాయి, స్పష్టంగా నేను మరి విని ఆలోచన చేసినవి. ఇంత గొప్ప వ్యక్తి, ఇంత మంచి వ్యక్తి దేవుని పట్ల, సంఘం పట్ల చూపిస్తున్నారు. కనుకనే మరి ఇంత మంచి వ్యక్తి మన మధ్యన ఉండటము ఎంతో విలువ, ఎంతో సంతోషము అని నేను ఆమె మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా నేను ఇలాగే ఉద్దేశిస్తూ ఉంటాను. మరి అమ్మ మీరు ఏం ఒరియమ్మకండి, చేయబోయేది రాబోయే పండుగ వస్తుంది అయ్యా, మరి ఇలాగా ఈ కూడిక ఇలా కాకోకుండా ఇంకా చక్కగా పెట్టుకుందామయ్యా అని చెప్పేసి అంటారు. అట్లాగే చేద్దామమ్మా అంటాను. కనుకనే అట్లాగే నేను చేద్దామమ్మా, సరే అలాగే చేద్దామంటే, మీరు అలాగే అంటారు కానీ మరి అట్లాగా చేయటానికి ఇబ్బంది ఉంటే మీరు మరి ఎట్లాగా, మీరు ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పండి, నేను అందరికీ చెప్తాను, నేను సమకూరుస్తానని చెప్పేసి అట్లా కూడాను ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇట్లాంటి బాధ్యతతో నేను అన్నాను కదా ఇందాకనే ఒక మాట, మీతో పాటు అమ్మ ఉండే సమయము, సందర్భము, తీరు ఎలాగుంటుందనేది నాకు తెలియదు కనుక నేనేమీ చెప్పడానికి చాలను. కనుకనే నాకు తెలిసిన మాటలే నేను చెప్తున్నాను. అవునంటే అవును, కాదంటే కాదు, ఇలాగా మా మధ్యన డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. కనుకనే వంట చేసేటప్పుడు కూడాను వాళ్ళు బాగా చేస్తారో చేయరు అని చెప్పేసి శ్రద్ధగా కాసుకొని, అక్కడ వ్యర్థంగా ఏమీ పోకోకుండా కాసుకొని బాధ్యతగా సిద్ధపడి వడ్డించేటప్పుడు కూడాను తగ్గకూడదు ఎక్కడని చెప్పేసి, వడ్డించేటప్పుడును ఇంకా ఇంకా ఏమైనా కానీ ముందుగానే ప్లాన్గా నాతో మీరేమనుకోనండి, నేను ఒక మాట చెప్పమంటారా అని చెప్పేసి. ఆమె నాకంటే వయసు పెద్ద వయసు అయినప్పటికీ కూడాను మరి ఆమె తగ్గింపు దాసుని పట్ల చూపేటువంటి తీరు కూడాను నాకు బాగా నచ్చింది. నిజంగా నేను చెప్పే ప్రతి మాట కూడా మీరు గమనించండి. ఏమంటే నేను మరీ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎవరన్నా ఏ దాసుడైనా సరే ఏం చెప్తాడో నాకైతే తెలియదు, కానీ ఎలా మాట ప్రవర్తిస్తాడో నాకు తెలియదు, కానీ నా పట్ల చూపినటువంటి తీరుని, నేను తనని చూసిన విధానము, ఆమె ఆశని, ప్రయాసాన్ని నేను తేటగా దగ్గరుండి చూసి నా మాటలే నేను మాట్లాడుతున్నాను. దేవుడు వింటారు, అమ్మ ఆత్మ కూడా లేనిద్ది. దీంట్లో నేను తప్పించినా తను దుఃఖపడింది. నేను లేనివి చెప్పినా కానీ దేవుడు నా మొక్కను ఉమ్మేస్తాడు.
కనుకనే నేను వాస్తవం చెప్పడానికి ఇష్టపడతాను. సేవకులు మాదిరిగా నిజంగా సేవకులు, దేవునికి భయపడే సేవకులు ఎవరు కూడాను ఒక అబద్ధం కూడా చెప్పడానికి ఇష్టపడరు. దేనికంటే అది చెల్లదని. కనుకనే పాపం మరి ఇంకెవరైనా చెప్తే దాని బరువు, దాని భారం వాళ్ళే మోస్తారు, కానీ అది ఎవరి మీద నెపమేయటానికి ప్రయత్నం చేస్తున్నా కానీ అది విఫలమవుతుంది, కానీ సఫలమైతే కాదు. దేవునికి మహిమ కలుగును గాక. కనుకనే ఈ ప్రకారంగా మనము మరి అమ్మ ఇంకా చేసేటువంటి విషయాల్లో కూడాను నేను చెప్పను, అసలు ఎవరికీ చెప్పను. నేను ఇది చేయబోతున్నాను, ఈ డబ్బులు ఖర్చు పెట్టడానికి ఈ కొనబోతున్నానని నేనంటే అమ్మ ఏమంటారంటే ఏమీ మాట్లాడకుండా గమ్ము నుండి నేను ఏం చెప్తున్నాను విని ఫైనల్గా ఒకటే మాట అంటారు, అయ్యా నా వంతు నేను ఇది తెస్తాను, మిగతాయి మీరు తెచ్చేయండి అని. ఇన్వాల్వ్మెంట్ అవ్వకోకుండా ఏ సందర్భంలో కూడా మరి లేదు. తను ఇన్వాల్వ్మెంట్ లేకోకుండా అలాంటి గొప్ప మనిషి, అలాంటి బాధ్యత కలిగిన మనిషి. నిజంగా నేను అంత చొరవ చూపించినటువంటి వ్యక్తిని, నేను పెరిగినటువంటి నా ఆత్మీయ తండ్రి పెంచినటువంటి సంఘములో కూడాను అంతగా ముందుకొచ్చి బాధ్యత తీసుకోగలిగినటువంటి విశ్వాసులు నాకు అక్కడ కూడా కనిపించలేదు. నేను పెరిగిన సంఘముల గురించి నేను చెప్పగలుగుతాను, కానీ అనేకమైన సంఘాల గురించి నేను చెప్పడానికి సాలను కనుక నేను పెరిగిన సంఘంలోనే అంత ఆసక్తి పరురాలని నేను చూడలేదు. కనుక అమ్మ విషయంలో మరి అది నేను చెప్పాల్సినటువంటి గొప్ప జ్ఞాపకం చేసుకోగలిగినటువంటి గొప్ప మెమరీ. విషయంగా మరి చనిపోయారని అంటే మనము దుఃఖపడకూడదు, కానీ చనిపోయారంటే అటువంటి మనిషి మన మధ్యలో దూరం అయ్యారంటే, నిద్రించారంటే దుఃఖపడకూడదు, కానీ ఆనందించాల్సిన మాట ఉంటుంది. కానీ శరీరదారులుగా ఉన్నాము కనుక మనకు దుఃఖము ఆటోమేటిక్గా, మన ప్రేమేమో లేకోకుండానే కూడాను మనకు దుఃఖం రావటానికి, మనం దుఃఖపడటానికి, మనం చింతించడానికి, మనిషి దూరం అయ్యారని చెప్పేసి బాధపడటానికి అవకాశం అయితే ఉండిద్ది. అయినా సరే మనం బాధపడకూడదు. ఇక్కడ మరి ఈ మాట పెట్టడానికి వెంటనే నాకైతే గుర్తు రాలేదు, కానీ ఆ మాట పెట్టడానికి నాకైతే ముందు నాకు తట్టలేదు, కానీ అదే నా కుమార్తెకి తట్టింది. నాన్న ఈ మాట రాద్దాం, నువ్వేమంటావు అన్నది. ఏమాట? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసముని కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది. ఆ మాట పెట్టడానికి ఆమె అర్హురాలే, ఆ మాటకి ఆ యోగ్యురాలే. కనుక అందరికీ పెట్టడానికి, నిజంగా అందరికీ పెట్టడానికి ఆ మాట సరిపోదు కదా. చూసిన వాళ్ళు కూడాను ఆ వ్యక్తిని చూసి, ఆ వ్యక్తి ప్రవర్తనను చూసి ఆ మాట గనక ఘనత కోసం పెట్టుకుంటే అది ఏమాత్రం కూడాను పని అయితే చేయదు. ఏమంటారు వాళ్ళు చూసిన వాళ్ళు, ఆ గురించి తెలిసిన వాళ్ళు, అసలు ఆ మనిషి తీరు ఎక్కడా, ఈ వాక్యానికి సంబంధించినటువంటి సాక్ష్యం ఎక్కడా, అసలు పెట్టేవాడి కన్నా బుర్ర ఉండాలి కదా అని చెప్పేసి మనం ముందనకపోయినా, మనం వెళ్ళిపోయినా కూడా మాట్లాడతారు. కానీ అలాంటి పరిస్థితిని తెచ్చే పరిస్థితి అనేది లేకోకుండా అమ్మ యొక్క మరి జీవిత కాలంలో మరి మనము చూసిన విధానాన్ని బట్టి, విన్న మాటలను బట్టి, చేసిన పరిచర్యని బట్టి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటుంటే మనకి అనిపించేది ఏంటంటే, ఏదో ఒక రోజున, ఒక వారం తప్పిస్తే ఒక వారమైనా సరే నేను ఏదో ఒకటి చేసుకొని నా కోడళ్ళ నా మాట వింటారు, నా కొడుకులు నాకు ఎదురు చెప్పరు, నా కుటుంబం నాకు సహకరిస్తారు కనుకనే అనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా ఇదే మంచి మాటలే చెప్తారు. ఈ మంచి మాటలే చెప్తా ఈ భరోసాతోటి, ఆ భరోసా ఆమెకి సాగుబడి అవుతుంది కనుకనే నేను ఏదో ఒకటి రావాలని చెప్పేసి ఆసక్తి, ఆమె చేసేటువంటి పరిచర్య మీ అందరికీ కూడా ఫలిస్తుంది. మీ అందరికీ కూడాను ఆ దీవెన అనేది మిమ్మల్ని కూడా తాకుతుంది. దేవునికి స్తోత్రం. కనుకనే మరి అట్లాగా మరి ఆ మాటలో చాలా మందికి తెలియదు కదా ఆమె చేసినటువంటివి. కుటుంబీకులు తెలుస్తుంది, నాకు తెలిసిద్ది,
సంగతులు తెలిసింది. సమాజానికి తెలియదు కదా. ఇప్పుడు మనము ఈ మైక్ని, ఈ శబ్దమును కానీ ఎందుకు వాడుకుంటున్నామంటే, తెలియని వారికి కూడాను ఆ మంచి తెలియాలి. తెలుసుకున్న వారు ఏం చేస్తారంటే పనికి మాలిన తనాన్ని విడిచిపెట్టాలి, మంచి మంచి జీవితాన్ని జీవించటానికి ఇష్టపడే కొనసాగాలి. ఇట్లాగే మనుషుల దయని, దేవుని దయని కూడా పొందుకుంటాం. వారి జీవితము ముందుకు సాగాలనేటువంటి మంచి ఉద్దేశంతో చెప్పబడేవి ఈ మాటలు. మంచి ఉద్దేశము, ప్రతి మనిషి కూడాను నశించి నరకానికి తప్పి దిగిపోకూడదు. శ్రమైనది, నిందైనది, నష్టమైనది, కష్టమైన సరే మంచి పోరాటము పోరాడితిని, నా పరుగుని కడ ముట్టించి తిని అని అంటే, మంచి పోరాటం పోరాడాలంటే పంటకి ఎన్ని తెగుళ్ళు వస్తాయో, ఎన్ని విపత్తులు వస్తాయి, కానీ పంటని బతికించుకోవటానికి రైతు పడే ప్రయాస ఎంత ఉంటుందో, అట్లాగే నీతిమంతులని బతికించుకోవటానికి దేవుని ప్రయాస కూడాను ఉండిద్ది. దేవునికి మహిమ కలుగును గాక. కనుకనే మరి అట్లాగే కలుపు పెట్టుకోకుండానే వచ్చిద్ది, పంట పెట్టినా కానీ పోయిద్ది. దేనికి అనంటే కలుపుకి విలువ లేదు కనుకనే, పంటకి విలువ ఉంది కనుకనే పంటకి అనేకమైన శ్రమలు వస్తాయి. నీతిమంతులకి విలువలు ఉంటాయి కనుకనే నీతిమంతులకి అనేకమైన శ్రమలు వస్తాయి. వ్యాధిని పెడతాడు. వ్యాధి కొంతమంది అనుకుంటారు ఈమె చేసిన పాపాలు, ఇతను చేసిన పాపాలు అనుభవిస్తున్నారు అనుకుంటారు. కానీ అలాగా మనకి అంతరంగము తెలియకోకుండా, అంతరంగాన్ని చూడలేము మనం. దేవుడే చూస్తాడు మన అంతరంగాన్ని. మన అంతరంగము శుద్ధీకరించబడి శ్రేష్టంగా ఉందా, లేదంటే పనికి మాలిన తనముతో పాడైపోయి చెడిపోయి ఉందా అనేది దేవునికి తెలుసు, మనుషులకు తెలియదు. కనుకనే మంచి ఆలోచన చెడ్డగా అర్థం చేసుకుంటారు, చెడ్డ ఆలోచన మంచిగాను కూడా అర్థం చేసుకుంటారు. కనుకనే మనం అలా అర్థం చేసుకొని దోషం మన మీద వేసుకుంటాము. కనుకనే ఎవరి యొక్క మేలు వారిని దీవిస్తుంది, ఎవరి యొక్క వ్యర్థము వారిని మరి దిగజారుస్తుంది అనేది మనము సత్యాన్ని ఎరిగి, మరి వారి మంచి క్రియలు వారెంట వస్తాయి, వారి చెడ్డ క్రియలు వారెంటే వస్తాయి. మనం ఎందుకు వాళ్ళని అలాగే వాళ్ళు లేనప్పుడు ఒక మాట, వాళ్ళు ఉన్నప్పుడు ఒక మాట ఎందుకు మాట్లాడాలి అని మనం అనుకున్నప్పుడు మనము దేవుని దృష్టిలో ఉంటాము. ఓకేనా? కరెక్టే కదా? అలాగా మనం ఉంటే నా పిల్లలు యథార్థవంతులు, నా పిల్లలు మంచివాళ్ళు, నా పిల్లలు నన్ను పోలే ఉంటారు, నా పిల్లలు ఇల్లు అని దేవుడు, మన తల్లి మన తండ్రి విడిచిపెడతారు. కానీ దేవుడు నేను ఎడవను, నిన్ను ఎడబాయను, నేను కూనకను, నేను నిద్రించను అని చెప్పేది దేవుడు. రాత్రిం పగలు నా నేత్రము మిమ్మల్ని కనిపెట్టుకొని ఉంటుంది. ఏ తల్లైన, ఏ శరీరదారులు ఎవరైనా సరే నిద్రపోకుండా ఉంటామా? మనం ఎవరైనా నిద్రపోకుండా ఉంటామా? ఉండలేము. మనం బలహీనులమే, నిద్రపోతాము. కనుకనే దేవుడు అంటున్నాడు, నేను కొనుకను, నిన్ను ఎడవను, నిన్ను ఎడబాయి. ఇంతగా మనల్ని కాసే దేవునికి మనము ఏమిచ్చి ఆ రుణం తీర్చుకుంటాము? ఏమిచ్చినా తీర్చుకోలేము. మన నుంచి ఏం కోరుకుంటారు? సామ్రాజ్యం అంటారు. అయ్యా మరి దేవుడు కొండంత పత్రికని ఇవ్వలేమన్నట్టుగా మన మాటగా, అర్థమైన మాటగా చెప్పుకుంటే, అయ్యా మరి గొప్ప దేవుడు ఆయన కనీసం నా చిన్న సమర్పణ అయినా సరే నేను చేయకోకుండా ఉండలేనయ్యా. నా పిల్లలని, నా కుటుంబాన్ని దేవుడు దీవించాడు, ఎక్కడ ఇబ్బంది రాకుండా నన్ను ప్రేమిస్తున్నారు నా పిల్లలు, నా భర్త నన్ను మంచిగా చూసుకున్నాడు, నా పిల్లలు మంచిగా చూసుకుంటారు, నాకు ఇంకేంటి, నేను ఇలాగ కొంత చేస్తేనే కదా. కోడలను కూడా వాడుకుంటారు. ఆమె ఏమన్నా పనిచేసేటప్పుడు, ఆమె ఏమన్నా తీసుకురావాలని అనిపించినప్పుడు కోడలను కూడా పిలిస్తే వాళ్ళ హృదయంలో వస్తుంది, మమ్మల్ని ప్రాణం చేస్తుందిరా, వెళ్ళకపోతే ఒగ్గోల, ఎలితో ఒగ్గోల అనుకుంటారో, లేకుంటే అత్తమ్మ కదా ఆమె చేసింది మనకి ప్రతిఫలం వచ్చింది అని అనుకుంటారో ఎవరో తెలిసిద్ది. అవునంటారు కాదంటారు? గౌరవించినట్టుగా ఉండకపోతే ఏం బాగుండి వచ్చిద్దని చేయొచ్చు. లేదు అత్తమ్మ చేసేమని మంచిదే కనుక అది మనకే వచ్చిద్ది అని చేస్తే
నూరింతలు వచ్చింది అది. అలాగే చేస్తారని చెప్పింది ఎప్పుడు కూడాను. నా కోడళ్ళు నాకు ఎదురు చెప్పరయ్యా, నా కోడళ్ళు నా కొడుకులు నాకు అడ్డు చెప్పరయ్యా, నా ఆటలు అందుకే సాగుతున్నాయి, నేను ఎప్పుడు పలారం తీసుకెళ్ళాలంటే అప్పుడు తీసుకెళ్ళిపోతానయ్యా అని ఆమె అంతరికి ఆమె సాక్ష్యం చెప్పుకుంటా ఎన్నోసార్లు చెప్పారు. ఎన్నోసార్లు చెప్పారు. ఎందుకు? మనం లేని చెప్పామనుకో దేవుడు నన్ను ఏమంటాడు, నమ్మకం ఉమ్మేస్తాడు. ఆమె ఏమీ చెప్పుకోకుండా ఉంటే నేను చెప్పాను అనుకోండి, నేను పనికొస్తానా? వస్తాను. నిజాన్ని చెప్పాలి. నిజం చాలా మందికి నిట్టూరంగా ఉంటుంది. ఆమె చేసి పదే పదే చెప్తాడు, అంత బాగా ఆమె ఇష్టమా, ఆమె అంత గొప్ప అనుకోవచ్చు. కానీ చేసినవి మరవకూడదు, చేయనివి కలపకూడదు. దేవునికి ఇష్టం ఉండదు. అందుకని మన జీవితం ఎప్పుడైతే దేవుని దృష్టికి అవునంటే అవును, కాదంటే కాదుగా ఉంటామో అప్పుడు దేవుని మనల్ని అంగీకరించినప్పుడు, నా ప్రియకుమార్తె, నా ప్రియకుమారుడా, నీవంటే నాకు ఇష్టము, నీవేంటనే నాకు తెలుసు, జనము లోకం అనుకునేది నీకు అనవసరమా, నేనున్నా నీకు తోడుగా. ఈ సత్యాలు ఎవరికి తెలుసండి? దేవుని స్తోత్రం. ఈ చర్చ నన్ను ఏమన్నా నొక్కేశాను, నేను ఇది ఆగిందేమో. ఈ సత్యాలు ఎవరు తెలుస్తాయండి? ఈ సత్యాలు ఎవరికి తెలుస్తాయి? దేవుడు తెలిస్తే దేవుడి నుంచి వచ్చే మాటలు తెలుస్తాయి. లేకుండా తెలుస్తాయా? తెలియదు. ఏదైతే అది మాట్లాడుకుంటాం. అని అంటాం. కానీ వాళ్ళు అట్ట వెళ్ళంగానే ఏం చెప్తాం వీళ్ళ సంగతి, ఇట్ట అనకపోతే బాగుండి సావదని అట్లా పిలుస్తావు. ఏంటక్క ఇందాకేమో బాగా మాట్లాడేవు, ఇప్పుడు చూస్తేనేమో ఇట్టు మాట్లాడుతాను. ఏం చేస్తాము? మనుషులు అట్ట చెప్తేనే మనకి సాయపడతా ఉంటారు, మన పిలుస్తూ ఉంటారు. సాగిద్ది వ్యవహారం అనుకుంటాము. కానీ అదైతే కరెక్టు కాదు. కరెక్ట్ ఏదంటే మనిషి ఉన్నప్పుడు, మనిషి లేనప్పుడు, ఉన్నప్పుడు ఏం మాట్లాడామో అదే మాట్లాడాలి. అదే మాట్లాడాలి. అది మాట్లాడితే ఎవరు వింటారంటే దేవుడు వింటాడండి. దేవుని స్తోత్రం. దేవుడిని మనకి తెలియకుండానే మనకి శ్రమ నుంచి, ప్రమాదం నుంచి, విపత్తు నుంచి, ఇరుకు నుంచి తప్పించేది దేవుడు. ఈ సత్యము తెలియక తప్పిపోయినటువంటి గొర్రెల్లాగా. గొర్రె తప్పిపోతే దేని పాలైద్ది? తోడేలు పాలు. తోడేలు పాలు అయితే ఇంకేమన్నా ఉందా? ఏముండదు, వదలదు. ఒక్కసారి దొరికిందంటే రక్తమంతా పీల్చేసినాక పక్కన పెట్టి మొత్తం తినేసేది, అంటే ఇంకేం మిగలదు. కనుకనే మనము అవునంటే అవును, కాదంటే కాదు, ఇది మాట్లాడాలి. ఈ సందర్భంగా సామ్రాజ్యం అమ్మ నిమిత్తంగా మనము ఈ కోడికని ఆమె మన మధ్యన లేకపోయినా కానీ మనల్ని బ్రతికించడానికి, మనల్ని నిత్య జీవములోకి, స్వర్గంలోకి నడిపించడానికి, నరకాన్ని తప్పించడానికి మాటలని మాట్లాడటానికి ఆమె ద్వారాగా అవకాశం మనకు వచ్చింది. అవునంటారా కాదంటారా? లేకపోతే ఆమె కనుక సజీవంగా ఉన్నారనుకో ఈ సందర్భంలో చెప్పుకుంటామా? ఇలాగే వీడికి మెంటలు వచ్చిందా ఏంటి, వీడికి అని పిచ్చెక్కిందా ఏంటి అని అనుకోరు. కనుకనే ఆమె మనకు దూరమైనందుకు ఆ దూరమైనటువంటి అవకాశాన్ని మనము ఆ సాక్ష్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనం సరి చేసుకోవటానికి, బలపరుచుకోవటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రకారంగా మరి ఇంకా నేను 2-3 నిమిషాలు మాట్లాడే అన్నకి ఇస్తాను. అన్న కూడా కొద్ది నిమిషాలు మాట్లాడతారు. ఇంకా తన అమ్మ గురించి నేను చెప్పాల్సిన ఇంకా ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఏంటంటే, అమ్మ చేసే తీరుని బట్టి ఆమెని సంఘ పెద్దను చేశాను. సంఘ పెద్ద అంటే ఏంటంటే సేవకుని తర్వాత స్థానం. సంఘ పెద్ద అనే మాటకి సేవకుని తర్వాత స్థానం ఆమెది. అంత స్థానాన్ని సంపాదించుకోవటం అంటే ఆమెలో ఒక మంచి విధానం ఉంటేనే ఆ అర్హత వస్తుంది, కానీ లేకుంటే అర్హత అనేది రాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఎలక్షన్లో గెలిస్తేనే కదా ప్రెసిడెంట్ అయినా ఇంకోటి అయినా అయ్యేది.
అలాగే సంఘంలో ప్రత్యేకంగా ఆమె ప్రయాస కనబడితేనే ఆమెకి ఆ గుర్తింపు వచ్చింది. అలాగే ఆ గుర్తింపు రామట్టి ఆమె ప్రయాసము వ్యర్థము కాలేదనేది లేఖనాల్లో ఉన్నటువంటి దేవుని మాటల్లో నుంచి ఉచ్చరించబడినటువంటి మాటని ఆమె కొరకు రాయించబడింది. దేవుడు కూడా అంటాడు, మీ క్రియలన్నీ కూడా నేను వరుసబెట్టి రాసి పెట్టి ఉంటాను, వరుసబెట్టి చూపిస్తా లిస్టు. ఆ క్రియలు మీకు చూపిస్తాను. ఇన్ని చెడ్డ క్రియలు చేశారు కనుకనే మీకు పరలోకం ఎలాగొచ్చింది అని చెప్పేసి అక్కడ ఆపేయటానికి ఆయన చూపించి ఆపేస్తారు. కనుకనే మనము అట్ట చెడ్డ క్రియలతోటి, చెడ్డ మాటలతోటి దేవునికి విరోధంగా, మనుషులకి విరోధంగా ప్రవర్తించి మనం ఉన్న అవకాశాలను పోగొట్టుకోవద్దు. మరి సామ్రాజ్యమ్మ ద్వారాగానే మనము ఈ మాటలు చెప్పుకునే అవకాశం వచ్చింది కనుక మరి సంఘానికి దాసుడిగా నన్ను ఏర్పరచుకున్నారు కనుకనే ఇప్పుడు దాకా నేను మాట్లాడటానికి నేను సమయం తీసుకున్నాను. ఇక్కడి నుంచి నాకు అత్యంత ప్రియులు, గొప్ప సేవకులు, దేశాలు తిరుగుతూ ఉంటారు. మరి అన్నకి కూడా, ప్రకాష్ అన్నకి కూడా నేను ఈ సమయాన్ని ఇచ్చి ఆయన మాటలను, కొద్ది మాటలని మనం వినాలని ఆశపడదాం. దేవునికి మేము కలుగురు కలుగుతాం. నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని ప్రేమము మానవా. నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని ప్రేమము ఓ మానవా. ఎప్పుడు పోవునో ఎవ్వరికి తెలియదు, ఎక్కడ ఆగునో ఎవ్వరు ఎరుగరు. ఎప్పుడు పోవునో ఎవ్వరికి తెలియదు, ఎక్కడ ఆగునో ఎవ్వరు ఎరుగరు. నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని ప్రేమము మానవా. నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని ప్రేమము ఓ మానవా. అది నాదని ఇది నాదని అదరి పడతారు, చివరికి ఏది రాదు మన వెంట. అది నాదని ఇది నాదని అదరి పడతారు, చివరికి ఏది రాదు నీ వెంట. దిగంబరిగానే మనము పుడతాము, దిగంబరిగానే మనము వెళ్తాము. దిగంబరిగానే మనము పుడతాము, దిగంబరిగానే మనము వెళ్తాము. నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని ప్రేమము ఓ మానవా. నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని ప్రేమము ఓ మానవా. నీవు వచ్చినప్పుడు ఏమి తేలేవుగా, నీవు పోయేటప్పుడు నీతో ఏమి రాదుగా. నేను ఇక్కడ రేపు ఎక్కడో తెలియని ప్రేమము మానవా. దేవుని స్తోత్రాలు. మంచి పాట పాడారన్నా. ఈ సమయం ఇచ్చిన పౌలన్నకు వందనాలు. నన్ను ప్రేమించి నన్ను పిలిపించినందుకు వందనాలు. నేను పుట్టిన చెప్పుడు మిమ్మల్ని చూడలేదు, మీరు పుట్టిన చెప్పుడు నన్ను చూడలేరు. మిమ్మల్ని నన్ను కలిపిన అయ్యగారికి వందనాలు. థ్యాంక్ యూ. సరే, నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలే, మీరు నన్ను ఎప్పుడు చూడలేరు. నేను ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో బతికినా, మీరు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ బతికినరు. మరి అమ్మగారు
ఆ, సామ్రాజ్యమమ్మ గారి గురించి మా అన్నగారు పొద్దు నుంచి చెప్తున్నాడు. చాలా మంచి ఆమె, మంచి అమ్మ, చక్కగా నన్ను కొడుకులాగా చూసుకునేది, నన్ను ఎంతో ప్రేమించేది. అమ్మ మాట్లాడద్దు, కొంచెం వినండి. చూసుకునేది. ఎప్పుడు తను వెళ్ళిపోయింది అప్పటి నుంచి నా మనసు బాధతో ఉన్నది. ఎందుకంటే నాకెంతో బలంగా తల్లిలాగా ఉండేది, నాకు సపోర్ట్ ఉండేది అని అప్పటి నుంచి జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. మరి బయట వ్యక్తి ఇంత బాధపడుతుంటే సొంత కొడుకులు, కోడళ్ళు, మన్మరాలు ఎంత బాధపడుతుంటారో. కనుక తన బంధువులు కానీ, కులములు, ఆడకట్టులు, స్నేహితులందరికీ వందనాలు. మరి ఈ సమయము అయ్యగారు ఇచ్చినందుకు వందనాలు. మాది తెలంగాణ, నిజామాబాద్ జిల్లా, మా పట్టణం ఆరుమూరు పట్టణము. మేము యాదవులము, గొర్రెలు మేకలు కాసుకుని బతికిన వాళ్ళము చిన్నప్పటి నుంచి. మరి నేను కూడా ఈ యేసయ్య గురించి తెలియదు. మరి నేను చాలా సంపాదించుకున్నా. సౌదీ, బహ్రెయిన్, కువైట్, ఇరాక్, సిరియా, జోర్డన్, యెమెన్, ఆఫ్ఘనిస్తాన్ దాకా మా డాడీ నేను చక్కగా వెళ్ళి కోట్లు సంపాదించుకున్నాం. లారీలు, ఇండ్లు, భూములు ఎన్నో కలిగి ఉన్నాం. కానీ సామ్రాజ్యమమ్మ ఎట్లనో మీకు ఎంత ప్రేమనో మా డాడీ అంటే నాకు కూడా అంతే ప్రేమ. తాను మరి ఈ సామ్రాజ్యమమ్మ ఈ రోజు లేదు కదా, అలాగే మా డాడీ కూడా మరి ఈ లేడు ఇప్పుడు. తిన కూడా మస్తు సంపాదించిండు, ఎందరికో సహాయం చేసిండు, సపోర్ట్ చేసిండు. కానీ మా డాడీ, మా తమ్ముడు, మాకు లారీలు ఉండే. ఆ లారీల సమయంలో మరి వీటిని చేపించుకోవడానికి వెళ్ళి వీటిని చేపించుకొని వస్తుంటే మరి తమ్ముడు డ్రైవింగ్ చేస్తాడు, నాన్నకు డ్రైవింగ్ రాదు. స్కూటీ నడుపుతూ డాడీని ఎక్కించుకొని పోయి లారీ వేయించుకొని వస్తుంటే ఎదురుగా ఒక బస్సు చుట్ల చీకట్ల ఆ లైట్లకు ఎదురుగున్న కారు లారీ కనవలేదు. స్కూటీ పోయి లారీ గుద్దుకుంటే ఇద్దరు ఒకేసారి చనిపోయినారు. ఒకటేసారి తలలు వలిగి ఆ లారీ వెనుక భాగం గుద్దుకొని తలలు వలిగి చనిపోయినారు. తర్వాత ఆ చనిపోయినప్పుడు ఒక్కరు చనిపోతేనే, అమ్మ వయసు వచ్చిన ఆమె చనిపోతేనే ఎంత బాధ ఉంటే, 16 ఏళ్ళ పిల్లగాడు మా తమ్ముడు, 16 ఏళ్ళ యవనస్తుడు, 16-18 సంవత్సరాలు. మా డాడీతో పాటు తన ఇద్దరు 2 శవాలు చనిపోయినారు. అప్పుడు చాలా గుండె వగిలింది. ఎంత కష్టపడ్డాడు, ఎంత ప్రయాసపడ్డాడు. తమ్ముడు లారీ బిజినెస్ చేస్తుండే, నాన్నేమో బయట దేశంలో సంపాదిస్తుండే. సడన్గా చనిపోయినారని చెప్పి చాలా మాకు బాధ అయిపోయింది. కనుక నేను కూడా బాగలేను, అప్పుడు నాకు కూడా ఆరోగ్యం బాగాలేదు, నేను కూడా చావు బతుకులు ఉండేవాడిని. అలాంటి బాధలో, ఆ వేదనలో మరి నన్ను ఆ బాధలు భరించలేక నేను ఉరేసుకున్న చచ్చిపోదాన్ని. నేను కూడా ఆ సమయంలో నన్ను తీసుకుపోయి, చచ్చిపోతే ఏమవుతుంది బాబు అని పాస్టర్ గారికి పరిచయం చేసి చర్చికి తీసుకెళ్ళి నాకు ఒక ప్రార్థన చేయించినారు. నా మీద ఒక పెద్ద శక్తి నా మీదకి వెళ్ళిపోయింది. అప్పుడు నేను బాగైనా. ఆయనను అడిగిన ఎట్లా బాగైనా అని చెప్పి అడిగితే, బాబు ఈ బుక్ చదవని చెప్పి బుక్ నాకు ఇచ్చినారు. ఆ బైబిల్ చదివినప్పుడు ప్రపంచం అంతటికి ఒకటే సూర్యుడు, ఇంకో సూర్యుడు లేడు. ప్రపంచం అంతటికి ఒకటే భూమి, ఇంకో భూమి లేదు. ప్రపంచం అంతటికి ఒకటే ఆకాశం, ఇంకో ఆకాశం లేదు. ప్రపంచం అంతటికి మనుషులందరూ పీల్చుకునే గాలి ఒకటే. ప్రపంచమంతా పడే వర్షం ఒకటే. ప్రపంచమంతా మనుషులకు తలిగే చలి ఒకటే. మా ప్రపంచమంతా అనుభవించే వేడి ఒకటే. ప్రపంచమంతటికి మనుషులకు పుట్టుక ఒకటే తల్లి గర్భం నుంచి వస్తారు. ప్రపంచమంతా కూడా ఒకే రీతిగా ఏ సమయంలో ఏ నిందితులు చచ్చిపోతారో తెలియదు, సావు కూడా ఒకటే అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అవి చదివినప్పుడు మరి నాకు అప్పుడు అర్థమైంది, మనిషి జీవించేది కొన్ని దినాలే. మనిషి జీవితము ఎంతో తెలుసా? చాలా తక్కువ. ఒకసారి చదువుతారమ్మా. మనిషి ఆయుష్ కీర్తనలు 90 10వ వచనము. దయచేసి వినండి కొంతసేపు. మళ్ళీ నేను మీకు కనబడా, మీరు నాకు దొరకరు, నేను మీకు దొరక. ఈరోజు ఒక్కరోజు ఎన్ని పనులు ఉన్నాయో జర ఆపేసి వినండి. మరి ఈ మాటలు విన ద్వారా మనకు జ్ఞానం కలుగుతుంది. చదమ్మా. మనుషుల ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. అవును, అయినను ఆయాసమే దుఃఖమే. చాలమ్మా, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. మనుషుల డాక్టర్లైనా సినిమా యాక్టర్ అయినా వార్డు నంబర్ అయినా పెద్ద మనిషి అయినా సర్పంచ్ అయినా కర్ణం అయినా కారుబార్ అయినా ఎంపీటీస్ అయినా మండల అధ్యక్షులైనా తాలూకా ఎమ్మెల్యే అయినా జిల్లా ఎంపీ అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇండియా దేశ ప్రధానమంత్రి అయినా ప్రపంచ దేశాలన్న రాజులైనా ధనవంతులైనా బలవంతులైనా అందగలైనా ఆటగాళ్ళైనా పాటగాళ్ళైనా వేటగాళ్ళైనా కేటుగాళ్ళైనా ప్రపంచంలో ఎవరున్నా సరే వాళ్ళ ఆయుష్ ఎంతనో తెలుసా? లాస్ట్ ఆయుష్ ఎంత తెలుసా? అయితే 70 లేకుంటే 80. ఈ కాలంలో ఒకప్పుడు ప్రపంచం పుట్టినప్పుడు 960 సంవత్సరాలు బతికినారు. మనుషుల పాపం ఎక్కువైన కమన, మనుషుల కోపం ఎక్కువైన కమన, మనుషుల మోసం ఎక్కువైన కమన భగవంతుడు 960 నుంచి 120కి చేసినాడు. ఇప్పుడు 120 నుంచి ఇంకా తక్కువైంది. ఎందుకు తెలుసా? మనుషులకు తల్లి అంటే అర్థం కాదు, తండ్రి అంటే అర్థం కాదు, అత్తన్న గౌరవం లేదు, మామన్న గౌరవం లేదు, అన్నన్న గౌరవం లేదు, వదినన్న గౌరవం లేదు, పెద్దలన్న గౌరవం లేదు. నా ఇష్టం అంటున్నారు కనుక నా ఇష్టమే జరిగిస్తానని చెప్పి అనేకులు కూడా కష్టపడి తక్కువ చేసిరు. మాటలతోని మోసంతో సంపాదించడం ఎక్కువైపోయింది. పొద్దున్న లేచి నుంచి పడితే సాయంత్రం వరకు మనుషులు ఎవరి కొంప ముంచాలా, ఎవరు దోసుకోవాలా, ఎవరితోని సంగతం చేసి ఎవరికి ఎక్కడ నాశనం కావాలని చూస్తున్నారు. కనుక మనుషుల మోసం ఎక్కువైతుంది కనుక, పాపం ఎక్కువైతుంది కనుక మనుషులకు దేవుడు 70 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినాడు. ఇప్పుడు 960 నుంచి 120కి వేసిండు. 120 నుంచి ఇప్పుడు 70. ఒకరు 70 కంటే ఎక్కువ బతికిన వాళ్ళకు అవస్థ ఎక్కువ. మోకాలు నడరావు, లేస్తే కూర్చుంటే రాదు, కూర్చుంటే లేవరాదు. తన పని తను చేసుకున్న పరిస్థితిలో లేరు. రాత్రి వండుకున్న పొద్దున్న వండుకున్న శరీరం అంతా నొప్పులే. ఆ నొప్పులు అవస్థ భరించలేక ఎప్పుడు తీసుకుంటావో దేవుడు అని ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకవేళ మనం ఉండనని చెప్పి మందులు వాడు అది చేసినప్పటికీ ఆమెకు సేవ చేయడానికి శక్తి మనకు కూడా చాలది. నేను తన పెద్ద కొడుకుని చూస్తుంటే అమ్మగారు చనిపోయి 5 వేలు అవుతుంది. మరి అమ్మగారు ఈ అయ్యని ఇట్లున్నాడంటే అమ్మగారు ఇంకా పెద్ద వయసులో ఉన్నది పాపం. తనకు కూడా ఇంకా మరి పెద్ద వయసు వచ్చేసింది. అమ్మ ఇన్ని రోజులు బతికిందంటే ఆమె గ్రేట్ అనిపించింది. మరి మనం అన్ని రోజులు బ్రతుకుతామా లేదో తెలియదు అసలు. అన్ని రోజులు బతికింది. కొడుకును చూసుకున్నది, కోడలను చూసుకున్నది, మన్మలను చూసుకున్నది, మన్మరాలను చూసుకున్నది. ఆ తర్వాత దేవుడు ఎవరు పుట్టించారో ఆ దేవుణ్ణి అడిగింది. ఎంత గ్రేట్ ఆమె ధన్యురాలు, ఆమె భాగ్యవంతురాలు. మనిషి బైబిల్ చెప్పిన మాట ఏంటంటే మనిషికున్న ఆయుష్ 70. తక్కువ దినాలే, ఎక్కువ లేదు. ఆ 70 ఏళ్ళు కూడా బతికిన వాళ్ళు భూమి మీద లేరు. ఎందరో చనిపోతున్నారు. కొందరు గర్భంలో పిండం ఉన్నప్పుడే చనిపోతున్నారు, డాక్టర్లకు తెలుసు అది. కొందరు పుట్టగానే చనిపోతున్నారు, పుట్టినాక 6 నెలలకో 1 ఏడాదికో చనిపోతున్నారు. కొందరు సంవత్సరంకు చనిపోతున్నారు, కొందరు 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు చనిపోతున్నారు, ఇంకా కొందరు 20-25 ఏళ్ళకు చనిపోతున్నారు, ఇంకొందరు 30-35 ఏళ్ళకి చనిపోతున్నారు, కొందరు 40-45 ఏళ్ళకి చనిపోతున్నారు, కొందరు 50 ఏళ్ళకి చనిపోతున్నారు. ఆ కొందరే ఇక్కడ పెద్ద మనుషుల్లాగా బతుకుతున్నారు, కొందరే బతుకుతున్నారు. చాలా మంది ప్రపంచంలో మనం కేవలం మన జీవితం, మన కుటుంబం, మన కులం, మన చుట్టాలు, మన పని, మన జాబు ఇవి చూసుకొని బతకకుండా ప్రపంచంలో జరుగుతున్న చూసుకుంటే ఎందరో ప్రపంచంలో తల్లిని, తండ్రిని, కొడుకుని, బిడ్డని, భార్యని, భర్తని, అన్నని, తమ్ముని ఓడొట్టుకుని ఏడుస్తున్నారు. ప్రపంచం అంతా చాలా దుఃఖంలో ఉన్నారు. కొందరు యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు. యాక్సిడెంట్ అయ్యి అటు బయటకు వెళ్ళి ఇంటికి అత్తలేడు, పొలాలు చనిపోతున్నారు, పాముడు చనిపోతున్నారు, కుక్కలు కలిసి చచ్చిపోతున్నారు. ఇంకా కొందరు అయితే క్యాన్సర్తో చనిపోతున్నారు, ఎయిడ్స్తో చనిపోతున్నారు, పక్షవాతం చనిపోతున్నారు, టీబీమలతో చనిపోతున్నారు, అటాక్తో చనిపోతున్నారు, కిడ్నీలు పేలేసి చచ్చిపోతున్నారు, ఊపిరితిత్తులు పేలేసి చచ్చిపోతున్నారు. బీపీ ఎక్కువ నరాలు పగిలి నరాలు వేలి చనిపోతున్నారు. షుగర్ తక్కువైతే చచ్చిపోతారు, షుగర్ ఎక్కువైతే చచ్చిపోతారు, బీపీ తక్కువైతే చచ్చిపోతారు, బీపీ ఎక్కువైతే చచ్చిపోతారు. ఇలాగ ఎందరో కుప్పలు చనిపోతున్నారమ్మా. ఈ కాలంలో చాలా మంది చనిపోతున్నారు. అంతేకాదు ఇంకా శాంతి లేక ఉరేసుకుంటున్నారు, శాంతి లేక మందు అవుతున్నారు, శాంతి లేక గోళ్ళు వేసుకుంటున్నారు, శాంతి లేక ఎలకల మందు, చీమల మందు అయి చచ్చిపోతున్నారండి. ఇంకా కొందరైతే గ్యాస్ పోసుకొని చచ్చిపోతున్నారు. కొందరు ప్రేమల చచ్చిపోమని చెప్పి ఇద్దరు నీళ్ళలో వాడు చచ్చిపోతున్నారు, సముద్రంలో చెర్ల వాడు చచ్చిపోతున్నారు. ఎందరో ఎన్ని రకాలుగా